Hello students, welcome to Expert Online Academy. This is Mahendra Reddy, Faculty of Geography. సో మనం ఈ ఫస్ట్ సెషన్లో మనం ఏం చేద్దామంటే సిలబస్ను స్టడీ చేద్దాం. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 2 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం. మీ అందరికీ పేపర్ ప్యాటర్న్ ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఒకసారి ఇంట్రడక్షన్ కోసం నేను ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఏపీ గ్రూప్ 2కి సంబంధించి 2 లెవెల్స్లో ఎగ్జామ్ ఉంటుంది. ఏపీ గ్రూప్ 2కి సంబంధించి 2 లెవెల్స్లో ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్. ఈ ప్రిలిమినరీ టెస్ట్ని ఏమంటారంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకి 150 మార్క్స్కి ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 1 మార్క్. ఇట్స్ ఈక్వల్ టు 150 మార్క్స్. ఓకేనా? అయితే ఇక్కడ ఈ 150 మార్క్స్కి అనేది 5 కాంపోనెంట్స్ ఇచ్చారు మీకు సిలబస్లో. 5 కాంపోనెంట్స్ ఇచ్చారు. ఏంటా 5 కాంపోనెంట్స్? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ ఉంది. ఇండియన్ హిస్టరీ, భారతదేశం యొక్క చరిత్ర ఉంది. రెండో కాంపోనెంటు జాగ్రఫీ. మూడో వచ్చేసరికి ఇండియన్ సొసైటీ. ఫోర్త్ వచ్చేసరికి అర్థమెటిక్ అండ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, నథింగ్ బట్. ఫిఫ్త్ కాంపోనెంట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్. ఆర్ ఇది పైకి కింద కూడా ఉండొచ్చు. ఓకేనా? మొత్తంగా తీసుకుంటే, ప్రాంప్ట్గా తీసుకుంటే ఇదనమాట. ఈచ్ కాంపోనెంట్ క్యారీస్ 30 క్వశ్చన్స్. 1 మార్క్ ఉంటుంది. 30 మార్క్స్కి ఉంటుంది. ఇట్లా 150 మార్క్స్కి ఉంది మనకి. మన పార్ట్ వచ్చేసరికి జాగ్రఫీ పార్ట్ అనమాట. ఓకేనా? ఈ ప్రిలిమినరీలో మనకి 1/3 నెగిటివ్ మార్క్ ఉంది. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేదు, కానీ మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో లాస్ట్ టైం వచ్చేసరికి 1:100 లాగా తీశారు. అంతకుముందు 1:50, 1:12 ఇట్లా తీస్తూ ఉంటారు అనమాట. అంటే ఏపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఎవరైతే అటెండ్ అయ్యారో, ఈ స్క్రీనింగ్ టెస్ట్ అటెండ్ అయిన వాళ్ళని మెయిన్స్కి ఎలా తీస్తారు? 1:12 కావచ్చు. ఇప్పటివరకు మనకు తీసిన విషయాల గురించి చెప్తున్నా. 1:15 తీశారు చాలాసార్లు. నెక్స్ట్ 1:50 తీశారు. లాస్ట్ టైము 1:100 తీశారు. అందుకే చాలామంది కూడా 2023 ఇచ్చిన నోటిఫికేషన్లో మెయిన్స్ అప్పీర్ అవ్వడం జరిగింది. దాదాపు 1,00,000 మంది అప్పీర్ అయ్యారనమాట. అంటే ఒక పోస్ట్కి ఇచ్చిన నిష్పత్తిని బట్టి తీస్తారు. ఇక్కడైతే నేను 12 మందిని తీస్తారు, ఇక్కడైతే నేను 15 మందిని తీస్తారు, ఇక్కడైతే 50 మెంబర్స్ని తీస్తారు, ఇక్కడైతే 100 మెంబర్స్ని తీస్తారు. రైటా? ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ఇక మెయిన్స్లోకి వచ్చేసరికి మెయిన్స్లో మొత్తం 2 పేపర్స్గా ఉంటుంది. పేపర్ ఫస్ట్ పేపర్ వచ్చేసరికి మీకు ఏపీ హిస్టరీ, ఇది ఒక కాంపోనెంట్గా ఉంటుంది. దీంతో పాటుగా పాలిటీ, గవర్నెన్స్ కలిసి ఉంటుంది. ఓకేనా? ఏపీ హిస్టరీ 75 మార్క్స్కి ఉంటుంది. పాలిటీ 75 మార్క్స్కి ఉంటుంది. ఇట్లా పేపర్ మొత్తం కలిపి 150 మార్క్స్. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసరికి పార్ట్ బి అనుకోండి. పార్ట్ బిలో ఇండియా అండ్ ఏపీ ఈ రెండింటికి సంబంధించి ఎకానమీ ఉంది. భారతదేశం యొక్క ఆర్థిక శాస్త్రం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక శాస్త్రం 2 కలిపి ఉంటుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దానితో పాటుగా ఎన్విరాన్మెంట్, శాస్త్ర సాంకేతిక విజ్ఞానము మరియు పర్యావరణ శాస్త్రం, ఇవి 2 కూడా కలిపి ఉన్నాయన్నమాట. ఇది కూడా సేమ్ మొదటి పేపర్ లాగానే 75 క్వశ్చన్స్ 75 మార్క్స్. ఇక్కడ కూడా 75 క్వశ్చన్స్ 75 మార్క్స్. దిస్ ఈజ్ ద పేపర్ ప్యాటర్న్. అంటే మీకు ఎంటైర్లీ మెయిన్స్ వచ్చేసరికి ఎన్ని మార్క్స్కి ఉంటుంది? 300 మార్క్స్కి ఉంటుంది. ఈ 300 మార్క్స్లో
వచ్చిన మార్క్స్ని బట్టి మిమ్మల్ని 1:2లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అంతేకాకుండా ఈ 1:2 పిలిచిన తర్వాత వీళ్ళని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, సిపిటి అంటాం. ఓకేనా? ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళని వచ్చిన మార్క్స్ని బట్టి మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. ఈ పోస్టింగ్ల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి గజెటెడ్ పోస్టింగ్, రెండోది వచ్చేసరికి నాన్ గజెటెడ్ పోస్టింగ్ అని చెప్పేసి. ఓకేనా? గజెటెడ్ పోస్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారంటే సబ్ రిజిస్టర్, గ్రేడ్ 2 సబ్ రిజిస్టర్ కానీ, ఎంఆర్ఓ అంటే డిప్యూటీ తహసీల్దార్ కానీ, ఇలాంటివన్నీ కూడా గ్రేడ్ 1 కిందకి వస్తాయి. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కానీ అలాంటివన్నీ కూడా. నాన్ గజెటెడ్ కింద కానీ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్, ఏసీటీఓలు, సెక్రటరేట్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్స్ కానీ, కలెక్టర్ ఆఫీస్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్లు కానీ, ఇలాంటివన్నీ కూడా దీంట్లోకి రావడం జరుగుతుంది. ఓకేనా? ఇది ఎంటైర్ పేపర్ ప్యాటర్న్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇలా ఉంటుందన్నమాట. అయితే మనకి ఈ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే మెయిన్స్ అలౌడ్ ఉంటుంది. అందుకే దీన్ని ఏమన్నారు, స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి పిలిచాం. స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయితేనే మెయిన్స్కి ఎలా ఉంటుంది. నెగిటివ్ మార్క్ రెండిట్లో కూడా సేమ్ 1/3 నెగిటివ్ మార్కింగే ఉంటుంది. ఓకేనా? 1/3 నెగిటివ్ మార్కింగే ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ వచ్చిన మార్క్స్ని బట్టి నీ యొక్క ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. నీ ర్యాంక్ని బేస్ చేసుకొని నీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇది పేపర్ ప్యాటర్న్, ఎగ్జామినేషన్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ మనం ఒకసారి సిలబస్ పరిశీలిద్దాం. ఇది ఏపీ గ్రూప్ 2కి సంబంధించి ఈ యొక్క జాగ్రఫీ సిలబస్ ఏదైతే ఉందో, ఈ జాగ్రఫీ సిలబస్ని ఒకసారి చూద్దాం. మనకి ఈ జాగ్రఫీ అనేది ప్రిలిమినరీలో మాత్రమే ఉంది, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కానీ జాగ్రఫీలో ఉన్న ఎన్నో టాపిక్స్ అనేవి ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ వెజిటేషన్ అనే టాపిక్ ఉంది. ఈ న్యాచురల్ వెజిటేషన్ అనే టాపిక్లో మనం ఏమేమి విషయాలు చదువుతాము, అడవుల గురించి చదువుతాము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి అక్కడున్న నేషనల్ పార్క్స్ గురించి చదువుతాము. అదేవిధంగా వైల్డ్ లైఫ్ శాంచురీలు, అభయారణ్యాల గురించి చదువుతాము, వైల్డ్ లైఫ్ శాంచురీలు చదువుతాము. అంతేకాకుండా టైగర్ రిజర్వాయర్స్ ఏంటో చదువుతాము. అదేవిధంగా ఎలిఫెంట్ రిజర్వాయర్స్ ఏంటో చదువుతాము. ఎండేంజర్ లిస్ట్లో ఏమున్నాయి, IUCN యొక్క ఎండేంజర్ లిస్ట్లో ఏవైతే ఉన్నాయో అంశాలు ఉన్నాయో వాటన్నిటి చదవటం జరుగుతుంది. ఇట్లా ఈ యొక్క ప్రతి ఒక్క విషయాలు, ఈ మొత్తం అంశాలన్నింటినీ కూడా మనం మెయిన్స్లో వచ్చేసరికి బయోడైవర్సిటీ అనే టాపిక్లో కవర్ చేస్తాం. కాబట్టి ఈ జాగ్రఫీకి ఎన్విరాన్మెంట్కి కొంచెం రిలేషన్ ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ జాగ్రఫీలో మొత్తం 4 పార్ట్స్గా చేశారు వాళ్ళు. ఏమన్నారంటే ఒకటి వచ్చేసరికి జనరల్ జాగ్రఫీ, సెకండ్ వన్ వచ్చేసరికి ఫిజికల్ జాగ్రఫీ, థర్డ్ వచ్చేసరికి ఎకనామిక్ జాగ్రఫీ, ఫోర్త్ వన్ వచ్చేసరికి హ్యూమన్ జాగ్రఫీ. ఇవేనా మనకి ఇచ్చింది? జనరల్, ఫిజికల్, ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ అనేవి ఈ 4 కాంపోనెంట్స్ ఇచ్చాయి. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ జాగ్రఫీ తీసుకుందాం. ఎకనామిక్ జాగ్రఫీలో మీకు పరిశ్రమలు అనే టాపిక్ కవర్ అవుతుంది, ఇండస్ట్రీస్ అనే టాపిక్ కవర్ అవుతుంది. అదేవిధంగా అగ్రికల్చర్, వ్యవసాయం అనే టాపిక్ కవర్ అవుతుంది. అదేవిధంగా న్యాచురల్ రిసోర్సెస్, ఖనిజ వనరులు, ఈ టాపిక్ కవర్ అవుతుంది. ఇవన్నీ కూడా రిలేటెడ్ టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం మరియు పరిశ్రమలు కానీ తీసుకున్నట్లయితే ఇవి ఆర్థిక శాస్త్రంలో అంటే ఎకానమీలో కూడా కవర్ అయ్యే టాపిక్స్. ఈ న్యాచురల్ రిసోర్సెస్ కానీ తీసుకున్నట్లయితే, ఈ ఖనిజ వనరులు ఇవన్నీ తీసుకున్నట్లయితే దీంట్లో మళ్ళీ మనకి 2 టైప్స్గా ఉంటాయి కదా, రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీగా. రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీగా 2 టైప్స్గా ఉంటుంది కదా. ఈ 2 టైప్స్గా ఉన్న టాపిక్స్ మొత్తం కూడా మనకి సైన్స్ అండ్ టెక్నో కవర్ అవుతాయి. సో నేనేం చెప్తున్నానంటే మీకు జాగ్రఫీ మీద కానీ పట్టుగానే ఉన్నట్లయితే చాలా అంశాల మీద ముందుగానే అవగాహన వచ్చే అవకాశం ఉంది.
రైటా? సో ఇక సిలబస్లోకి వెళ్ళిపోదాం. మనకు చూడండి సిలబస్ ఏమి ఇచ్చారంటే జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అని ఇచ్చారు. అందులో మనకిచ్చిన ఫస్ట్ టాపిక్ ఏంటంటే జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలో మనకి ఓల్డ్ జాగ్రఫీ మరియు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన 2 విషయాలు ఉన్నాయి. చూస్తే ఒకసారి చూడండి. మనకున్న ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అన్నారు. ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. దీంట్లో ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ ఇచ్చారు, అదేవిధంగా జియోమార్ఫాలజీ 2 కలిపిచ్చారనమాట. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ ఉంది, అదేవిధంగా జియోమార్ఫాలజీ అంటే ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ ఏమున్నాయి, పర్వతాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, నదీ భూస్వరూపాలు ఏంటివి, అదేవిధంగా సముద్రాలు ఏర్పరిచే భూస్వరూపాలు ఏంటివి, శిలలు ఏర్పరిచే భూస్వరూపాలు ఏంటివి, అగ్నిపర్వత ఉద్భేదం జరిగిన తర్వాత ఏర్పడే భూస్వరూపాలు ఏంటివి, ఇలాంటి విషయాలు మొత్తాన్ని కూడా ఈ యొక్క ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్లో చూస్తాం. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అంటే కోర్లో ఏముంటుంది, క్రస్ట్లో ఏముంటుంది, వాటి యొక్క ఫీచర్స్ ఏంటివి, అవి మొత్తం కూడా ఈ టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీన్నే క్లైమటాలజీ అని చెప్పేసి కూడా అంటారు. స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని ఇచ్చాడు దీనికి అటాచ్డ్గా. ఏమన్నాడు? స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్, వాతావరణం యొక్క నిర్మాణము, దానిలోని ఇతర అంశాలను కూడా కూలంకుషంగా వివరించమన్నాడు. ఇప్పుడు ఈ క్లైమేట్ అనే టాపిక్ తీసుకుంటే దీంట్లో మనకి ఏం చదవాల్సి ఉంటుందంటే ఇన్సోలేషన్ అనే టాపిక్ చూస్తాం. అదేవిధంగా టెంపరేచరు క్లైమేట్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూస్తుంది, ప్రపంచంలో ఉన్న పీడన మండలాలు, వరల్డ్ ప్రెషర్ బెల్ట్స్, ప్రపంచ పీడనాలు, పవనాలు ఏంటివి, విండ్స్ ఏంటి, పవనాలు విండ్స్, దాంతోపాటుగా కరెంట్స్. ఓకేనా? ఉదాహరణకు ఈ పవనాలను కానీ చూసినట్లయితే ఈ పవనాలు అనేవి శీతల పవనాలు ఉంటాయి, వేడి పవనాలు ఉంటాయి అన్నమాట. కొన్ని రకాల పవనాల పేర్లు ఇచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లూ అనే పవనం ఉంది. ఈ లూ అనే పవనము శీతల పవనమా వేడి పవనమా అని చెప్పేసి అడగవచ్చు అనమాట. అట్లా ఉంటుంది క్వశ్చనింగ్. నెక్స్ట్ మేఘాలు, వర్షపాతం అండ్ రకాలు. ఓకేనా? ఇది క్లైమేట్లో ఉండే సిలబస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వర్షపాతం రకాలు అనే టాపిక్ తీసుకుందాం. మనకి ఇండియా క్లైమేట్ కూడా చదివేటప్పుడు మనం శీతాకాలంలో వర్షపాతం సంభవించే ఏకైక ప్రకృతి సిద్ధ మండలం ఏంటి అని అడుగుతాడు. మధ్యధార ప్రకృతి సిద్ధ మండలం. మధ్యధార ప్రాంతంలో మాత్రమే శీతాకాలంలో వర్షపాతం సంభవిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కానీ చూసినట్లయితే వేసవి కాలంలో కురిసే వర్షపాతాన్ని ఏమని చెప్తారు అంటారు. ఇది వచ్చేసరికి కన్వెన్షనల్ రైన్ఫాల్. ఏంటండి? కన్వెన్షనల్ రైన్ఫాల్, సంవాహన వర్షపాతం అంటాం. సంవాహన వర్షపాతం అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా? అలా కాకుండా ఋతుపవనాల సమయంలో, మాన్సూన్ సమయంలో కానీ వర్షపాతం సంభవిస్తే దాన్ని ఏమని పిలుస్తారు? ఓరియోగ్రఫిక్ రైన్ఫాల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. పర్వతీయ వర్షపాతం అంటాం. ఏమన్నారు? పర్వతీయ వర్షపాతం. ఓకేనా? ఇది దాని మీద ఉంటుంది. క్లైమేట్ నేర్చుకున్న తర్వాత కానీ ఇండియన్ క్లైమేట్ గురించి చదివినప్పుడు లాస్ట్ టైం ఇండియన్ క్లైమేట్కి సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఒకసారి నేను చెప్తాను.
ఏమన్నారంటే క్వశ్చన్లో ప్రీ మాన్సూన్కి సంబంధించి అంటే ఋతుపవనాలకు సంబంధించి ప్రీ మాన్సూన్స్ దీని మీద క్వశ్చన్ అడగడం జరిగింది. ప్రశ్న ఏమిచ్చారు, ప్రీ మాన్సూన్స్ అనేవి మ్యాంగో షవర్స్ అని చెప్పేసి, మ్యాంగో షవర్స్ పదం చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాంగో షవర్స్ అని చెప్పేసి క్రింది ఇవ్వబడిన ఏ రాష్ట్రంలో పిలుస్తారు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. మనకి నైరుతి ఋతుపవనాలు చదివేటప్పుడు మనకి ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి వచ్చే ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి భారతదేశంలోకి వచ్చిన తర్వాత కొరియాలిసిస్ ఎఫెక్ట్ వల్ల ఉత్తరార్ధగోళంలో కుడివైపునకు తిరుగుతాయి. ఆ విధంగా కుడివైపునకు తిరిగిన ఈ యొక్క ఋతుపవనాలు అనేవి భారతదేశంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఒక చిన్నగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇట్లా దక్షిణ భారతదేశాన్ని కానీ ఈ విధంగా తీసుకోండి. మనం ఈ విధంగా తీసుకున్నట్లయితే నేను ఇప్పుడే చెప్పాను, మాన్సూన్స్ అనేవి ఇదిగో 0 degrees యొక్క ఈక్వేటర్ అనుకోండి. ఇక్కడ ఈ మాన్సూన్స్ అనేవి ఆగ్నేయం నుంచి వచ్చే వ్యాపార పవనాలు అనేవి భూమధ్య రేఖ దాటిన వెంటనే కొరియాలిసిస్ ఎఫెక్ట్ వల్ల, ఏంటి కొరియాలిసిస్ ఎఫెక్ట్ అంటే భూమి భ్రమణం చెందుతూ ఉంటుంది, అంటే రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ రొటేషన్ జరుగుతున్నప్పుడు దానికి ఉన్న ఫోర్స్ వల్ల వచ్చే ఈ కొరియాలిసిస్ ఎఫెక్ట్ అనేది ఈ భూమికి కలుగుతుందన్నమాట. అట్లా కలగటం వల్లే ఉత్తరార్ధగోళంలోనేమో కుడివైపునకు తిరుగుతాయి, దక్షిణార్ధగోళంలో అయితేనేమో ఎడం వైపునకు తిరుగుతాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ కొరియాలిసిస్ ఎఫెక్ట్ అంటాడు, వాట్ ఈజ్ కొరియాలిసిస్ ఫోర్స్ అంటాడు. అట్లా కొరియాలిసిస్ ఎఫెక్ట్ వల్ల ఋతుపవనాలు అనేవి భారతదేశంలోకి ఈ విధంగా ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఎంటర్ అవుతుంది, వెస్ట్రన్ ఘాట్స్ వైపునున్న పాల్ఘాట్ అనే పాస్ ద్వారా ఎంటర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎంటర్ అయ్యి ఇక్కడున్న పర్వతాలను ఢీకొట్టి ఇక్కడ వర్షపాతం అనేది సంభవిస్తూ ఉంటుంది. అట్లా సంభవించే వర్షపాతాన్ని ఏమన్నారంటే ఓరియోగ్రఫిక్ రెయిన్ఫాల్ అన్నారు. అయితే దీనికంటే ముందుగా కూడా మేలో ప్రీ మాన్సూన్ షవర్స్ అనేవి పడతాయి అన్నమాట. అట్లా ప్రీ మాన్సూన్ షవర్స్ని రాష్ట్రాల వారీగా వివిధ పేర్లతో పిలవటం జరుగుతుంది. ఉదాహరణకి మనం ఈ కేరళ మరియు కర్ణాటక ప్రాంతాన్ని కానీ తీసుకున్నట్లయితే ఈ ప్రాంతాల్లో వీటిని బ్లోజమ్స్ అంటారు. ఓకేనా. అదేవిధంగా మ్యాంగో షవర్స్ అని కూడా పిలుస్తాం, మ్యాంగో షవర్స్ అని కూడా పిలుస్తారు. అదే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి ఏపీలో తీసుకున్నట్లయితే తొలకరి జల్లులు అంటారు. ఏంటండి, తొలకరి జల్లులు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో కానీ తీసుకున్నట్లయితే అందీలు లేదా గుడ్డి జల్లులు అని పిలుస్తారు, అందీలు లేదా గుడ్డి జల్లులు, అందీలు లేదా గుడ్డి జల్లులు అంటారు. అదే అస్సాం ప్రాంతంలో కానీ తీసుకున్నట్లయితే బోర్డాయ్ చిల్లా అంటారు. బోర్డాయ్ చిల్లా అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. ఇట్లా క్వశ్చనింగ్ ఉంటుంది. మనకి ఎంటైర్ కాన్సెప్ట్స్ మీద ఐడియా ఉంటే తప్ప ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేమన్నమాట. ఇక్కడ కర్ణాటక ప్రాంతంలో అదే టైంలో ఈ కాఫీ తోటలు అనేవి బ్లౌజ్ ఇస్తుంటాయి కాబట్టి వీటిని కాఫీ షవర్స్ అని కూడా పిలుస్తారు, కాఫీ షవర్స్. ఓకేనా. చెర్రీ తోటలు కూడా ఉంటాయి కాబట్టి చెర్రీ బ్లోజమ్స్ అని కూడా పిలుస్తారు, చెర్రీ బ్లోజమ్స్ అని కూడా పిలుస్తారు. మీకు 9th NCERT కానీ తీసినట్లయితే క్లియర్ కట్గా ఉంటుంది ఈ యొక్క లెసన్ యొక్క ఎక్స్ప్లెనేషన్, ఏ ప్రాంతంలో ఏమని పిలుస్తారని చెప్పేసి. అందుకే నేను జాగ్రఫీకి ఏ బుక్ రిఫర్ చేసేటప్పుడైనా సరే, మీరు ఏ బుక్ అయినా తీసుకోండి, ఏ బుక్ రిఫర్ చేసేదానికి ముందైనా సరే NCERTని ఒకసారి చదవండి. వీటిని ఒకసారి స్టడీ చేసిన తర్వాత మీరు ఏ బుక్ అయినా వెళ్ళచ్చు. మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఇచ్చే ఏదైతే వీడియో క్లాసులు ఉన్నాయో ఈ వీడియో క్లాసుల్ని క్షుణ్ణంగా వినండి. నేను నోట్స్ మేకింగ్ చేయిస్తాను, మీరు నోట్స్ రాయండి. ఈ నోట్స్ మీకు ఇనఫ్ అండి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి, నాది గ్యారంటీ. జాగ్రఫీలో నుంచి మీరు 20+ క్వశ్చన్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చినా సరే. ఎప్పుడూ కూడా క్వశ్చన్స్ అనేవి కొంచెం లిబర్టీ ఉంటుంది వాళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళకి. ఆ లిబర్టీలో వాళ్ళు కొంచెం అవుట్ ఆఫ్ వెళ్ళి పేపర్ ఇవ్వటం జరుగుతుంది. అంటే సిలబస్లో నుంచి బయటకు వెళ్ళి 1 or 2 క్వశ్చన్ వస్తే దాన్ని పట్టుకొని ఊగలాడాల్సిన పని ఏం లేదు. అర్థమవుతుందా. మనకున్న 30 క్వశ్చన్స్లో కానీ మనం 20+ క్వశ్చన్స్ కానీ పెట్టగలిగితే
మన నెంబర్ అనేది మెయిన్స్ లిస్ట్లో ఉంటుంది. అష్యూర్ చేసి చెప్తాను నేను. ఓకేనా? అది క్లైమేట్కి సంబంధించిన అంశం. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ టాపిక్ మనకి ఏంటంటే ఓషన్ వాటర్. ఈ ఓషన్ వాటర్లో మీకు టైడ్స్ ఉన్నాయి, వేవ్స్ ఉన్నాయి, కరెంట్స్ ఉన్నాయి. అవునా? వీటి మూడింటికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా చదవాలి. ఇది నథింగ్ బట్ ఓషనోగ్రఫీ అనుకోండి. ఓకేనా? ఇది మీకున్న ఓల్డ్ జాగ్రఫీలో ఉన్న సిలబస్. మిగతా అంతా కూడా జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలో మీకు ఇచ్చింది మొత్తం కూడా ఇండియా అండ్ ఏపీ కలిపి చదవాలి. ఇండియా దాంతోపాటుగా ఏపీని కలిపి చూడాల్సి ఉంటుంది. ఇండియా ఏపీ సిలబస్ కానీ చూస్తే మీకు ఫస్ట్ మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ అని చెప్పేసి ఇచ్చారు. దాంట్లో భాగంగానే నేనేం చేస్తున్నా అంటే ఇండియా యొక్క సైజ్ అండ్ లొకేషన్ దాన్ని కొంచెం డీకోడ్ చేస్తున్నా. ఇండియా సైజ్ అండ్ లొకేషన్, భారతదేశం యొక్క ఉనికి మరియు పరిమాణం ఆ లెసన్ చూడాల్సి ఉంటుంది. రెండోది ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, మీకు సిలబస్లో మేజర్ ఫిజియోగ్రఫిక్ డివిజన్ అని ఇచ్చారు. అంటే భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలు, హిమాలయాల గురించి చదవాల్సి ఉంటుంది, ఉత్తరాన ఉన్న ఉత్తర మైదానాల గురించి చదవాల్సి ఉంటుంది, దక్కన పీఠభూమి గురించి చదవాల్సి ఉంటుంది, తీర మైదానాల గురించి చదవాల్సి ఉంటుంది, పర్వతాల గురించి చదవాల్సి ఉంటుంది, పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు వీటి గురించి చదవాల్సి ఉంటుంది. గ్రేట్ డిజర్ట్, భారతదేశం యొక్క గ్రేట్ డిజర్ట్ రాజస్థాన్లో ఉన్న ఎడారి గురించి చదవాల్సి ఉంటుంది, దీవుల గురించి చదవాల్సి ఉంటుంది. అది వచ్చేసరికి ఫిజికల్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియా సెకండ్ లెసన్గా చదువుతాం. థర్డ్ వచ్చేసరికి భారతదేశం యొక్క క్లైమేట్, భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి. ఈ లెసన్లో ఏం చూస్తాము? భారతదేశంలో ఉన్న కాలాలు, శీతాకాలంలో ఉండే పరిస్థితులు ఏంటి, వేసవికాలంలో ఉండే పరిస్థితులు ఏంటి, ఋతుపవన కాలంలో ఉండే పరిస్థితులు ఏంటివి, తర్వాత ఈ యొక్క ఋతుపవనాల మీద ఎఫెక్ట్ చూపించే అంశాలు ఏంటివి. ఉదాహరణకు కానీ తీసుకున్నట్లయితే రీసెంట్గా మీరు అందరు న్యూస్లో చూసే ఉంటారు, ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల ఈ సంవత్సరం భారతదేశంలో కరువులు సంభవించవచ్చు అని చెప్పేసి. ఎల్ నినో ఎఫెక్ట్ ఏంటిది? ఎల్ నినో అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి ఇది దక్షిణ అమెరికా అనుకోండి, ఇది వచ్చేసరికి ఉత్తర అమెరికా, ఆఫ్రికా కాంటినెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇట్లా వరల్డ్ మ్యాప్ ఉంది. నేనేమని చెప్పాను, ఇటువైపు నుంచి వచ్చే ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి భూమధ్య రేఖ దాటంగానే ఉత్తరార్ధగోళంలో కుడివైపునకి ఇట్లా మొదలుతాయని చెప్పాను. ఈ ఎల్ నినో అనేది ఒక హీట్ కరెంట్ అన్నమాట, హీట్ కరెంట్. ఓకేనా? ఒక హీట్ వేవ్ అనుకోండి. ఇక్కడ ఏదైతే ఉందో ఈ పెరు, చిలీ అనే ప్రాంతంలో ఏ దేశాలు? పెరు మరియు చిలీ. ఈ చిలీ ఈ ప్రాంతంలో ఉంచే ఉష్ణ ప్రవాహం ఏదది? ఈ యొక్క ఉష్ణ ప్రవాహం ఇది మొత్తం కూడా ఏమంటారంటే పసిఫిక్ ఓషన్. ఈ పసిఫిక్ ఓషన్లో పుట్టే ఒక ఉష్ణ ప్రవాహాన్ని, ఆ ఉష్ణ ప్రవాహం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎప్పుడైతే ఈ చల్లటి గాలులు వస్తున్నాయో ఇక్కడంతా కూడా ఏముంది? అధిక పీడన పరిస్థితులు ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఉష్ణ ప్రవాహం ఉన్నప్పుడు ఇదంతా కూడా అల్పపీడన పరిస్థితులు ఉంటాయి, లో ప్రెషర్ బెల్ట్ ఉంటాయి. మనకు తెలుసు ఏదైనా ఒక పవనం క్షితిజ సమాంతరంగా అధిక పీడన పరిస్థితుల నుంచి అల్పపీడన పరిస్థితుల వైపుకు ప్రయాణిస్తూ వెళ్తుంది. అంటే ఇక్కడ ఋతుపవనాలు అనేవి, భారతదేశంలోకి వచ్చే ఋతుపవనాలు అనేవి ఇక్కడ కూడా అల్పపీడన పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ కంటే కూడా ఇక్కడ చిలీ ప్రాంతంలో ఎక్కువ అల్పపీడన పరిస్థితులు ఉండటం వల్ల ఇటుగా వచ్చిన పవనాలు ఇటువైపు డైవర్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇట్లా డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతాయి. రావాల్సినంత వర్షం రాక భారతదేశంలో కరువు పరిస్థితులు ఏర్పడతాయి.
చాలాసార్లు ఈ క్వశ్చన్ రావటం జరిగింది వివిధ ఎగ్జామ్లో. డ్రాట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? ఇది క్వశ్చనింగ్ అలా ఉండే అవకాశం ఉంది. అది ఇండియన్ క్లైమేట్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ వచ్చేసరికి సాయిల్స్, నేల రకాలు మీ అందరూ తెలిసిందే. లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ నేలల మీద ఒక క్వశ్చన్ ఇచ్చారనమాట. భారతదేశంలో ఎర్ర నేలలు అధికంగా ఉన్న ప్రాంతం ఏంటి అని చెప్పేసి అడగటం జరిగింది. అదేవిధంగా ఎర్ర నేలల్లో ప్రధానంగా పండే పంటలేంటి అని చెప్పేసి, కానీ అందులో ఉండే అధికంగా ఉండే మూలకాలు ఏంటివి, రిసోర్సెస్ ఏంటి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్ర నేలలు కానీ తీసుకున్నట్లయితే ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది, ఫెర్రస్. ఓకేనా? నెక్స్ట్ డ్రైనేజ్ సిస్టమ్. ఇది నథింగ్ బట్ నదీ వ్యవస్థ, అదేవిధంగా రివర్ సిస్టమ్, దీంట్లోనే ఇరిగేషన్ సిస్టమ్, నీటిపారుదల వ్యవస్థ. నీటిపారుదల వ్యవస్థ ఇవి రెండు కలిపి చదవాల్సి ఉంటుంది. డ్రైనేజ్ సిస్టమ్ అంటే కేవలం రివర్స్ మాత్రమే కాదండి, మొత్తం ఎంటైర్ నీటిపారుదల వ్యవస్థ కూడా కలిపి చదవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఎట్లా రావచ్చు క్వశ్చన్స్, ఎట్లా రావచ్చు? నది యొక్క భూస్వరూపాలమైనా అడగచ్చు. లాస్ట్ టైం క్వశ్చన్ కానీ చూసినట్లయితే మీకు డెల్టా అంటే అర్థం ఏంటి అని ఇచ్చారు. ఒక పక్క మ్యాచ్ ద ఫాలోయింగ్లో కొన్ని రకాల భూస్వరూపాలు ఇచ్చారు, అటువైపు ఉన్న స్వరూపాలు ఇచ్చారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గంగా స్ట్రీమింగ్ అనుకోండి. మనకి గంగా నది అనేది అల్కానంద మరియు భగీరథి ఈ రెండిటి యొక్క కలయిక ద్వారా ఫామ్ అయ్యి 5 రాష్ట్రాల గుండా వెళ్తూ ఉందన్నమాట. యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ఈ ప్రాంతాల గుండా వెళ్తూ ఉంది. సో మన కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, దీన్ని అలహాబాద్ దగ్గర వచ్చేసరికి యమునా రివర్ కలుస్తుంది. ఏంటిది? యమునా రివర్, యమునా స్ట్రీమ్ అనేది అక్కడ కలవటం జరుగుతుంది. ఈ రెండు నదీ ప్రాంతాల మధ్యలో కానీ, ఇక్కడ చూడండి, ఈ ప్రాంతాల మధ్యలో కానీ, ఇది మొత్తం కూడా క్యాచ్మెంట్ ఏరియా కదా, ఈ క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా మంచి పంట భూములుగా మారుతాయి అన్నమాట. దీన్ని ఏమంటారంటే అంతర్వేది లేదా దోబ్ అంటారు. అంతర్వేది లేదా దీన్ని ఏమంటారు? దోబ్ అని చెప్పేసి పిలుస్తారు. అర్థమవుతుందా? గ్రీన్ కనిపిస్తలేదు అనుకుంటా, మళ్ళీ ఒకసారి రాస్తాను చూడండి. అంతర్వేది లేదా దీన్నే దోబ్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఈ పాయింట్లోకి చూడండి. ఇక్కడ ఈ నదీ డిస్ట్రిబ్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి కానీ తీసుకున్నట్లయితే బెండమూరు లంకలో కలుస్తుంది, నర్సాపురం దగ్గర కలుస్తుంది. ఇక్కడున్న ఈ దీవులు కానీ చూసినట్లయితే సుందర్బన్ దగ్గర గంగా గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ రివర్ డిస్ట్రిబ్యూటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పాయలుగా విడిపోతాయి అనమాట. అట్లా పాయలుగా విడిపోయి డెల్టా షేప్లో ఇట్లా ఫామ్ చేస్తుంది ల్యాండ్ మొత్తాన్ని కూడా. ఇది కూడా సారవంతమైన నేల. ఈ డెల్టా షేప్లో ఫామ్ చేసిన వీటిని ఏమన్నారంటే డెల్టాలు అని చెప్పేసి అన్నారు. అంటే ఒక నది యొక్క ట్రిబ్యూటరీ లేదంటే ఉపనది ద్వారా ఏర్పడే వాటినేమో అంతర్వేది లేదా దోబ్ అని చెప్పేసి పిలిచాము. అదే నదీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఏర్పడే వాటినేమో డెల్టా అని చెప్పేసి పిలవడం జరిగింది. ఇసుక రేణువులు దిబ్బలు ఉంటాయి. ఫేమస్ డెల్టా మనందరికి బాగా తెలుసు, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, సుందర్బన్ డెల్టా. సుందర్బన్ డెల్టా ఇక్కడ సంరక్షించబడుతున్న నేషనల్ యానిమల్ ఏంటండి? పెద్ద పులి. ఓకేనా? మ్యాంగ్రూవ్స్ కూడా ఫేమస్ అనమాట. అది దేశంలోనే అతిపెద్ద డెల్టా. రైటా? ఇట్లా ఉంటుంది క్వశ్చనింగ్ అనేది.
ఇక నీటిపారుదల వ్యవస్థ విషయానికి కానీ వచ్చినట్లయితే నీటిపారుదల వ్యవస్థలో ఏ ప్రాజెక్టు ఏ నది మీద ఉంది అని చెప్పేసి అడగచ్చు. అదేవిధంగా మనకి లాస్ట్ టైము ఒక క్వశ్చన్ ఇచ్చారు, దువందారా జలపాతం. క్వశ్చన్ ఏంటి? దువందారా జలపాతం. ఈ దువందారా జలపాతం అనేది ఏ నది పైన ఉందని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి తపతి, రెండోది నర్మదా, సారీ అండి తపతి కాదు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మహానది, రెండోది నర్మదా, థర్డ్ వన్ వచ్చేసరికి గంగా, ఫోర్త్ వన్ వచ్చేసరికి బ్రహ్మపుత్ర. అంటే ఏ కొద్దిపాటి ఐడియా ఉన్నా కానీ ఈ క్వశ్చన్ కొంచెం ఈజీగా డీల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఈ బ్రహ్మపుత్ర ఏదైతే ఉందో, బ్రహ్మపుత్ర మరియు గంగా ఏదైతే ఉందో, ఇవి రెండింటిని కూడా ఎలిమినేట్ చేస్తాం. అసలు ధ్రువంధార జలపాతానికి గంగపుత్రకి ఏం సంబంధం లేదు. ఇకపోతే మన కన్ఫ్యూజన్ అంతా మహానది నర్మదా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఫ్యాక్చువల్ స్టాటిక్ డేటా తెలిస్తే కానీ ఇది పెట్టలేని అంశం అనమాట. సో 2 ఆప్షన్లో చాలామంది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా స్టక్ అవుతూ ఉంటారు. ఇట్లాంటివి ఖచ్చితత్వం కోసం ఈ యొక్క ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామ్స్లో ఎప్పుడైనా సరే ఖచ్చితత్వం, యాక్యురసీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ యాక్యురసీ ఎట్లా వస్తుందంటే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడం వల్ల. రివిజన్ చేయాలి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. అదేవిధంగా దీంతో పాటుగా టెస్ట్ సిరీస్ రాయాలి. ఒక టెస్ట్ రాసినప్పుడు ఏం తెలుస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ వచ్చిందండి. ఒక వ్యక్తి మహానది అని పెట్టాడు, అది రాంగ్ అని తెలిసింది. ఎవరైతే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనుకోండి, ఎగ్జాక్ట్గా ఈసారి నుంచి చదివే విధానంలో మార్పు ఉంటుంది, ఆ యాక్యురసీ అనేది పెరుగుతుంది. ఇక ఆ క్వశ్చన్ మళ్ళీ ఎక్కడన్నా రిపీట్ అయినా, లేదంటే దానికి సంబంధించిన అంశం ఎక్కడన్నా వచ్చినా కూడా ఇక మర్చిపోయే అంశం లేదు, అవకాశం లేదు. మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడం వల్ల 2 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక సోర్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ మెటీరియలే ఉందండి, మన సార్స్ యొక్క క్లాసెసే ఉన్నాయి. ఈ యొక్క క్లాసెస్ని మనం విన్నాము, వాటికి నోట్స్ ప్రిపేర్ చేసాం, ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసాం. ఆ నోట్స్ని మల్టిపుల్ టైమ్స్ చదువుతున్నప్పుడు మీకు పిక్టోగ్రఫిక్ మెమొరీ అని చెప్పేసి ఉంటుంది. పలానా స్లైడ్లో లేదంటే పలానా పేపర్లో మనం ఇది చదివాము, మనం ఇది రాసాము, ఓన్గా రాసాము అనేది మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఒక సోర్స్ పెట్టుకోండి, మన వీడియోస్ చూడండి, దగ్గర పెట్టుకొని చదివి ఈ యొక్క టెస్ట్ సిరీస్ కానీ మన టెస్ట్ సిరీస్ కానీ అటెంప్ట్ చేసినట్లయితే క్లియర్గా మీకు సిలబస్ మీద పట్టొచ్చే అవకాశం ఉంది. తప్పులు పోకోవడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉందండి. సో మనకి ఎంత యాక్యురసీ ఉండాలో చూడండి, రైటా? ఇది ఇండియా మరియు ఏపీకి సంబంధించి జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించిన సిలబస్. ఓకేనా? ఇక నెక్స్ట్ ఎకనామిక్ జాగ్రఫీ. దీంట్లో చూసినట్లయితే మీకు న్యాచురల్ రిసోర్సెస్ అనేది ఫస్ట్ కనిపించే పదం. న్యాచురల్ రిసోర్సెస్ ఇది మీకు ఫస్ట్ కనిపించే పదం. దీంట్లో మీకు ఖనిజాలు అనే లెసన్ చదవాలి, ఖనిజ వనరులు వీటికి సంబంధించిన లెసన్ చదవాలి. సహజ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, రెన్యూబుల్ ఎనర్జీస్, అదేవిధంగా నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్, పునరుత్పత్తి అయ్యేవి కానివి. ఉదాహరణగా చూసినట్లయితే వీటికి కోల్, అదే ఇక్కడ కానీ చూసినట్లయితే సోలార్ ఎనర్జీ, సన్లైట్ నథింగ్ బట్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇట్లాంటివన్నీ కూడా దాని కిందకు వస్తాయి.
ఇక నెక్స్ట్ అగ్రికల్చర్ అగ్రోబేస్ యాక్టివిటీస్ అన్నారు. అగ్రికల్చర్ అగ్రోబేస్డ్ యాక్టివిటీస్ అన్నారు. అగ్రికల్చర్ మొత్తం చదువుతాము, అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించిన ఇండస్ట్రీస్ ఏమన్నా ఉంటే ఆ ఇండస్ట్రీస్ కూడా చదవాల్సి ఉంటుంది. ఓకేనా, థర్డ్ పాయింట్ అదే అనమాట. పరిశ్రమలు, ఇండస్ట్రీస్, ఇండస్ట్రీకి సంబంధించిన మెయిన్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైము పేపర్లో చూసినట్లయితే మీకు బిలాస్పూర్, అదేవిధంగా రూల్కెలా ఇట్లాంటి నగరాలు ఇచ్చి వాటి ఏది సంబంధించిన ఇండస్ట్రియల్ కారిడార్స్ మ్యాచ్ చేయమనండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. మీకు ఎప్పుడైనా సరే ఎంటైర్ క్వశ్చన్ పేపర్లో ఈ మధ్య వస్తున్న ప్యాటర్న్లో మనకు కనిపించేది ఏంటంటే, ఒకటి 4 అంశాలు ఇచ్చి వాటి మొత్తాన్ని కూడా వరుస క్రమంలో పెట్టమని అడగచ్చు. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ రివర్ సిస్టమే తీసుకోండి. ఈ రివర్ సిస్టంలో సింధు నది, ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి యమునా నది, తర్వాత కావేరి, ఆ తర్వాత పెరియార్, లేదంటే శబరిమతి. వీటన్నిటిని వరుస క్రమంలో ఉంచమన్నాడు అనుకోండి. మీకు ఇండియా మ్యాప్ మీద ఐడియా లేకుండా వీటిని వరుస క్రమంలో పెట్టడం అసాధ్యం. లేదా ఇంకో టైప్ క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. వాయువ్యం నుంచి ప్రవహిస్తూ ఈశాన్యంలోకి ప్రవేశించే నదులు ఏంటివి అని చెప్పేసి అడగవచ్చు. రీజనల్గా అడుగుతారనమాట. లేదా ట్రిబ్యూటరీస్ మీద ఉపనదులు ఏంటివి అని చెప్పేసి అడగవచ్చు. ఓకేనా, అంతేకాకుండా ఇంకొక టైప్ క్వశ్చన్స్ కానీ చూసినట్లయితే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లక్షద్వీపుల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఏమన్నారు, ఈ లక్షద్వీపుల్లో అతిపెద్ద నగరం కరవత్తి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఈ లక్షద్వీపుల్లో ఉన్న మినికాయ్, ఈ యొక్క మినికాయ్ దీవిని మరియు మనకి మ్యారిటైమ్ బౌండరీ అయిన ఈ మాల్దీవుల్ని సపరేట్ చేస్తున్న ఛానల్ 9 డిగ్రీ ఛానల్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 2 స్టేట్మెంట్స్ కూడా తప్పు. దేనికి తప్పు? ఈ కరవట్టి అనేది కాదు, ఆంధ్రాట్ అనేది అక్కడ ఉన్న అతిపెద్ద నగరం. కరవత్తి అనేది ఇట్స్ ఎ క్యాపిటల్ సిటీ, లక్షద్వీపుల యొక్క క్యాపిటల్ సిటీ. ఇది 9 డిగ్రీ ఛానల్ కాదు, 8 డిగ్రీ ఛానల్ తీస్తుంది. లేదా వొకాబులరీ మీద కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను అనమాట. ఏమన్నాను, ఏదైనా ఒక పదం వచ్చినప్పుడు దానికి కూలంకుషంగా మీకు తెలిసి ఉండాలి. ఉదాహరణకు చూడండి, ఛానల్ కానీ, ఛానల్ అన్న, స్ట్రైట్ అన్న, బే అన్న, ఓకేనా, గల్ఫ్ అన్న, ఇట్లాంటి వాటన్నిటికి కూడా అర్థాలు తెలిసి ఉండాలన్నమాట. అంటే వొకాబులరీ మీద కూడా క్వశ్చన్ పడిగే అవకాశం కూడా ఉంది. 8 డిగ్రీ ఛానల్ అనేది మినికాయ్ దీవిని మరియు మాల్దీవ్స్ని రెండింటిని కూడా సపరేట్ చేస్తుంది. కాబట్టి 2 స్టేట్మెంట్స్ తప్పు, నెయిదర్ ఏ నార్ బి. ఓకేనా, ఇలా క్వశ్చనింగ్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఇలా కూడా కాదు, ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నదీ వ్యవస్థను బేస్ చేసుకొని హిమాలయాల యొక్క వర్గీకరణ చేశారు. ఓకేనా, కుమవున్ హిమాలయాలు, కుమవున్ మైదానాలు లేదంటే కుమవున్ హిమాలయాలు అనేవి ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి అని చెప్పేసి అడిగింది అనుకోండి. మనందరికి బాగా తెలుసు. ఇదిగో ఇట్లా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంగా తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ సింధు నది అనేది మానస సరోవర్ నుంచి ఇట్లా ఇండియాలో నుంచి ప్రవహిస్తూ ఇట్లా వెళ్తుంది. ఈ పైన ఉన్న మొత్తం కూడా సింధు మైదానాలు అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. ఆ సింధు నుంచి ఈ సట్లైజ్ వరకు ఉన్న మైదానాలు మొత్తం కూడా పంజాబ్ మైదానాలు అని చెప్పేసి పిలుస్తాము. అదే ఈ సట్లైజ్ నుంచి
గంగానది యొక్క ఉపనది అయిన కాళీ నది వరకు, కర్ణవలి లేదంటే ఈ గాగ్రా నది వరకు, ఈ ప్రాంతం వరకు ఈ యొక్క మైదాన ప్రాంతాన్ని మొత్తం కూడా ఏమన్నారంటే కుమయున్ హిమాలయాలు లేదంటే కుమయున్ మైదానాలు అని చెప్పేసి కూడా పిలవటం జరుగుతుంది. సేమ్ పేరుతో పిలిచారు. ఓకేనా? నేను సిలబస్ చెప్పేటప్పుడే క్వశ్చనింగ్ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు చదివేటప్పుడే, మొదటిసారి చదివేటప్పుడే కానీ పాఠాలని నేను లెసన్ చెప్తున్నప్పుడు కూడా ప్రతిసారి ఏదన్నా ఒక ప్రీవియస్ ఇయర్స్ కానీ క్వశ్చన్ కానీ ఉంటే ఆ ప్రీవియస్ పీవైక్యూస్ని నేను మెన్షన్ చేస్తూనే పాఠం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎనర్జీ లెవెల్స్ అయిపోయినాయి. తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏమన్నా ఉంటే అవి కూడా ఈ యొక్క ఎకనామిక్ జాగ్రఫీ కిందకు వస్తుంది. మీకు తర్వాత ఉన్న లెసన్ వచ్చేసరికి హ్యూమన్ జాగ్రఫీ. ఓకేనా? ఈ హ్యూమన్ జాగ్రఫీలో మీకు ప్రధానంగా ఉండేది డెమోగ్రఫిక్ డివిడెంట్. దీని మీదే కదా అందరం కొట్టుకు వస్తున్నాం, నార్త్ సౌత్ అని చెప్పేసి. డెమోగ్రఫిక్ డివిడెంట్ ఇవేంటో చూడాలి. అదేవిధంగా 2011 సెన్సస్, ఇప్పుడున్న దాని ప్రకారం 2011 సెన్సస్ కూడా చూస్తాం. అండ్ ఆల్సో ఇక్కడ ఎకనామిక్ జాగ్రఫీలో మరొక టాపిక్ ఉందండి. ఏంటంటే అది ట్రేడ్, టూరిజం అండ్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం కానీ ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కానీ వీటికి సంబంధించి ఒక క్వశ్చన్ తీసుకున్నట్లయితే, ఈ యొక్క రైల్వే స్టేషన్స్ యొక్క జోన్స్ ఉంటాయి కదండి, ఈ జోన్స్ అడిగి ఈ జోన్స్ మీద క్వశ్చన్ అడగచ్చు. మొత్తం రైల్వే జోన్లు ఎన్ని ఉన్నాయని కానీ, ఆగ్నేయ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్ ఏదని కానీ, దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్ ఏదని కానీ, బ్రాడ్ గేజ్ అంటే ఏందని కానీ, మీటర్ గేజ్ అంటే ఏందని కానీ, ఇట్లా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్న అడగచ్చు అనమాట. దాంతోపాటుగానే ఈ నదులు ఇవి చదివినప్పుడు వాటర్ వేస్ ఉంటాయి. ఈ వాటర్ వేస్ కూడా చదువుతాం. నేషనల్ వాటర్ వే దేని మీద ఉంది, లేదంటే నేషనల్ వాటర్ వే 2 దేని మీద ఉంది, బ్రహ్మపుత్ర నది మీద ఉన్న నేషనల్ వాటర్ వే ఏంది, నేషనల్ వాటర్ వే 2. ఓకేనా? ఇట్లాంటివి ఉంటాయి. దేశంలోనే అతి చిన్న నేషనల్ వాటర్ వే ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లో చూడాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది మనకున్న మొత్తం జాగ్రఫీకి సంబంధించిన సిలబస్. పీడిఎఫ్ ఫార్మాట్లో నేను ఒకసారి చదువుతాను, చూడండి. ఇప్పటిదాకా నేను ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అన్నారు. ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అన్నారు. దీంట్లో 2 టాపిక్స్ ఇచ్చాడు. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, మేజర్ ల్యాండ్ ఫామ్స్. ఓకేనా? రెండోది వచ్చేసరికి క్లైమేట్ అనే టాపిక్ ఉంది. క్లైమేట్ అనే టాపిక్ ఉంది. స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి ఇచ్చారు, వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి. మూడో టాపిక్ వచ్చేసరికి ఓషన్ వాటర్ సంబంధించి టైడ్స్, వేవ్స్, కరెంట్స్, ఈ 3 ఇచ్చారు. అదేవిధంగా జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలోనే ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూడండి. ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొదటి లెసన్ మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ అని ఇచ్చారు. ఇందాక చెప్పాను కదా, హిమాలయాలు, ఉత్తర మైదానాలు మరియు దక్కన్ పీఠభూమి, తీర మైదానాలు, ఇవన్నీ కూడా ఇక్కడ చదవాల్సి ఉంటుంది. మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్లో చదవాల్సి ఉంటుంది. తర్వాత ఇది ఫస్ట్ లెసన్ కానీ అనుకుంటే ఇండియన్ జాగ్రఫీలో. రెండోది వచ్చేసరికి క్లైమేట్. ఆల్మోస్ట్ ఆల్రెడీ చెప్పున్నాను. శీతాకాలంలో పరిస్థితులు ఏంటి, వేసవకాలంలో పరిస్థితులు ఏంటి, వసంత ఋతువు, ఇవన్నీ ఋతువులతో సహా మొత్తం అక్కడ చదివేస్తామండి. మూడోది వచ్చేసరికి డ్రైనేజ్ సిస్టమ్, నదీ వ్యవస్థ, నీటిపారుదల వ్యవస్థ. 4 సాయిల్స్, నేలలు రకాలు చదవాల్సి ఉంటుంది. న్యాచురల్ వెజిటేషన్ కానీ విషయానికి కానీ వచ్చినట్లయితే ఇంతో పాటు ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సిలబస్లో ఉంది. అదే ఇక్కడ ఇచ్చారు, న్యాచురల్ హజార్డ్స్ మరియు డిజాస్టర్ అండ్ దేర్ మేనేజ్మెంట్. ఆ టాపిక్ను కూడా మనం క్లియర్ కట్గా కూలంకుషంగా చదవాల్సి ఉంటుంది. భూకంపాలు కావచ్చు, సైక్లోన్స్ కావచ్చు, సునామీలు కావచ్చు, అగ్నిపర్వత పేలుళ్ళు కావచ్చు, ఇవి ఏవైనా సరే అవి మొత్తం కూడా ఎక్కడ కవర్ చేయబడుతుందంటే దాంట్లో కవర్ చేస్తాం. రైటా? ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. దీంట్లో సంబంధించి న్యాచురల్ రిసోర్సెస్ నేను ఆల్రెడీ చెప్పాను. న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్స్, ఖనిజాలు అవి ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయనేది మొత్తం చదవాలన్నమాట, మూలకాలు, ఖనిజాలు మొత్తం. నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్, అగ్రో బేస్డ్ యాక్టివిటీస్. ఇక్కడ అగ్రో బేస్డ్ యాక్టివిటీస్ అంటే ఏంటి?
పశు సంపద గురించి చదవాలి, ఓకేనా. ఫిషెస్ ఏమన్నా ఉంటే వాటి గురించి చదవాలి, రొయ్యలు ఎక్స్పోర్ట్ కానీ, ఎగ్స్కి సంబంధించి కానీ, పశు సంపద గురించి కానీ, తర్వాత చెరకు, షుగర్ ఫ్యాక్టరీస్, ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో చదవాల్సి ఉంటుందన్నమాట. అగ్రికల్చర్కి సంబంధించిన, ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని అంశాలు కూడా దాంట్లో చూడాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ, ట్రాన్స్పోర్టు, కమ్యూనికేషను, టూరిజము అండ్ ట్రేడ్, ఇవన్నీ కూడా నెక్స్ట్ టాపిక్లో ఉన్నాయి, రైటా. ఇక లాస్ట్ వన్ ఏంటంటే హ్యూమన్ జాగ్రఫీ, ఇండియా ఏపీ రెండు చదవాల్సి ఉంటుంది. హ్యూమన్ డెవలప్మెంట్స్ ఏంటనేది ఇచ్చారు, తర్వాత డెమోగ్రఫిక్స్ ఏంటనేది ఇచ్చారు, అంతేనా. దాంతోపాటుగా అర్బనైజేషన్, పట్టణీకరణ ఏ విధంగా జరుగుతుంది, ఎందుకు ఎక్కువ జరగడానికి గల కారణాలు ఏంటివి, వాటి యొక్క వివరాలు మొత్తం కూడా ఇక్కడ చెప్తాం. అదేవిధంగా మైగ్రేషను, ఈ మైగ్రేషన్ వల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఏంటివి, అసలు మైగ్రేషన్ జరగడానికి గల కారణాలు ఏంటివి అనేది మొత్తం కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. రేషియలిజం కానీ, ట్రైబల్స్ అక్కడ నివసించే ప్రజలు ఎవరైనా కానీ, రిలీజియస్ పరంగా కానీ, లింగ్విస్టిక్ గ్రూప్స్ కానీ, ఇవన్నీ కూడా చూస్తాం. దీంట్లో పార్ట్ ఆఫ్ ద చూడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెంచులు ఉన్నారనుకోండి, వీళ్ళు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు కానీ, కొండరెడ్లు ఉన్నారు, వీళ్ళు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా గోండులు ఉన్నారు, వీళ్ళు ఏంటి, ఆ గ్రూపులు ఏంటివి. అదేవిధంగా సంతలు ఉన్నారు, బీహార్, జార్ఖండ్ ప్రాంతంలో ఉంటారు. ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా తెలుగు ప్రాంతాలలో అధికంగా ఉంటారు అనమాట. సంతలు ఉన్నారు, వీళ్ళు కానీ, ఓకేనా. బీషులు ఉన్నారు, వీళ్ళు కానీ. అదేవిధంగా గూర్జర తెగ ఉంటుంది, కశ్మీర్ ప్రాంతంలో ఈ యొక్క గొర్రెలు, పశువులు మేపుతూ నివసిస్తూ ఉంటారు అనమాట, గూర్జర తెగ కానీ. ఈ యొక్క మీరు ఈ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేర్చుకోవడం వల్ల ఇక్కడ మాత్రమే కాదనమాట, ఈ ట్రైబల్ మ్యారేజెస్, ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించి మీకు ఇండియన్ సొసైటీలో కూడా కవర్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే నేను చెప్తుంది, మీరు జాగ్రఫీని కానీ క్లియర్ కట్గా కానీ మొత్తం అంశాలన్నీ కూడా కానీ బాగా చదివారంటే దీనికి సంబంధించి మీరు మెయిన్స్లో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంట్లో. అదేవిధంగా ప్రిలిమినరీలో ఇండియన్ సొసైటీలో కూడా కొన్ని టాపిక్స్ కవర్ అయ్యే అవకాశం ఉంది, రైటా. ఇది సిలబస్ సంబంధించిన సెషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో అడగొచ్చు. మన యొక్క ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ యొక్క యాప్లో మీకు చాట్ బాక్స్ ఉంటుంది, ఆ చాట్ బాక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దాంట్లో అడగొచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.